హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే ఘాటుగా పెప్పర్ చికెన్ ఫ్రై అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చికెన్ ఫ్రై అనగానే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఇలాంటి చికెన్ ఫ్రై మీరు ఎప్పుడు తిని ఉండరు నాకు తెలిసి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 3 యాలకులు, 2 లవంగాలు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు అయితే వేసుకొని, చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మిరియాలు అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. దీంట్లో మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మిరియాలు అస్సలు మర్చిపోకండి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రోట్లో వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. మసాలా పొడి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు అయితే వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చక్కగా కట్ చేసి అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు 3 తీసుకొని సన్నని ముక్కలుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చికెన్ ఉడికించడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మూత పెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుందండి. సో మంటని హై ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు అయితే ఉడికించాలి. మూత తీసి చూద్దాం, చికెన్ అయితే చక్కగా ఉడికిపోయినట్టే. చికెన్ నుంచి వాటర్ అయితే సపరేట్ అవుతున్నాయి కదా. ఇలాంటి టైంలో ఫ్రెష్గా అప్పటికప్పుడు రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే బాగుండు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం మిర్చి యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. తాలింపులోకి యాడ్ చేసాం కదా, ఇప్పుడు కర్రీలోకి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి అయితే ఉంది కదా, ఆ స్పెషల్ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ కర్రీ కాస్త ఘాటుగా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఈ ఫ్రైలోకి సైడ్ డిష్గా రసం పెట్టేసేయండి, ఇంకా సూపర్గా ఉంటుంది. రసం రెసిపీ అంతకుముందు వీడియోలో నేను షేర్ చేశానంటే ఈ రెసిపీ వీడియోకి ముందు వీడియోలో షేర్ చేశాను, చూసి మీ ఇంట్లో ట్రై చేసేయండి. మరి చికెన్ ముక్కలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోవాలండి. అలాంటి టైంలో కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసుకొని కాస్త లెమన్ పిండుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూశారు కదా. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే వీడియో అనేది అంత మంచి రీచ్ ఉంటుందంట. సో వీడియోకి అయితే లైక్స్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. మరి నేను చేసిన ఈ పెప్పర్ చికెన్ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం, అలానే హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు టైం ఉన్నప్పుడల్లా ఛానల్లో వీడియోస్ విజిట్ చేయండి. మీకు నచ్చితే ఇంట్లో కుక్ చేసుకోండి.